కాంగ్రెస్ హయాంలో నెల్లూరు జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించారు ఆనం బ్రదర్స్. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఆనం వివేకానందరెడ్డి. తన మాటల చతురతతో అందరినీ ఆకట్టుకునే ఆనం వివేకానందరెడ్డి రాజకీయంగా కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్ర విచిత్ర హావభావాలను ప్రదర్శిస్తూ ప్రజలను ఆకర్షిస్తారు వివేక. అప్పట్లో జిల్లా రాజకీయాలను శాసిస్తూ తన కనుసన్నల్లో నడిపించారు వివేక. ఆనం రామనారాయణ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయగా ఆనం వివేకానందరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. రామనారాయణ రెడ్డికి కాస్త సున్నిత వ్యక్తిగా పేరు ఉండగా వివేకానందరెడ్డికి మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. తన హావభావాలు, సెటైరిక్ విమర్శలు, విచిత్ర వేషాలు వేసి నెల్లూరు జిల్లాలో ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఆయన అడుగేస్తే అదుర్సే, సిగరెట్, చుట్ట, వాట్నాట్ అన్నిటిపై పద్యాలు, సూక్తులు, చలోక్తులు వేసేవారు ఆనం. జిల్లాలో అంత పాపులారిటీ పొందిన ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఎలా ఉండేవారు, ఆయన కుటుంబ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డెబ్బై ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న ఆనం వెంకట్రెడ్డి వెంకటరమణములకు ఆనం వివేకానందరెడ్డి 1950 డిసెంబర్ 25న నెల్లూరులో జన్మించారు. ఆయన్ను జిల్లా ప్రజలందరూ ఆనం వెంకటరెడ్డి అని పిలుస్తుంటారు. చిన్నప్పటి నుంచి ఆనం నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండడం అలవాటు. ఆయనకు సోదరులు ఆనం రామనారాయణ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, ఆనం జయ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. ఆనం వివేకానందరెడ్డి హైమావతిని వివాహం చేసుకున్నారు. వీరి సంతానానికి ఆనం చెంచు సుబ్బారెడ్డి, ఆనం రంగామయూర్ రెడ్డి అనే 2 కుమారులున్నారు. గతంలో ముఖ్యమంత్రి పదవి తప్ప మిగిలిన అన్ని పదవులు ఈ కుటుంబానికి చెందిన వారు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో మాస్ లీడర్గా పద్యాలు, సూక్తులు, చలోక్తులు వేసే ఆనం వివేకానందరెడ్డి రాజకీయ జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. ఆనం వివేకానందరెడ్డి వీర్ కళాశాలలో విద్యార్థి సంఘం నేతగా పనిచేస్తూ అతి చిన్న వయసులోనే పొలిటికల్ కెరియర్ను ప్రారంభించారు. ఆ తర్వాత వివేక అంచెలంచెలుగా ఎదుగుతూ నెల్లూరు జిల్లాలో మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసినా కూడా ఆనం వివేకానందరెడ్డికే నెల్లూరులో ఎక్కువ పాపులారిటీ ఉండేది. 1982లో భూతనకా బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లోనే కౌన్సిలర్గా ఎన్నికై మున్సిపల్ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఇక అక్కడి నుంచి వరుసగా 1988లో జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా, వీర్ కళాశాల ఎస్విజిఎస్ కళాశాల కరస్పాండెంట్గా పదవి స్వీకరించారు. ఆ తర్వాత తిరిగి 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులుగా ఎదుగుతూ వచ్చారు. మూలాపేటలోని వేణుగోపాలస్వామి ఆలయానికి వంశ పారధర్మకర్తగా ఉంటూ 1994 ఆలయ చైర్మన్గా పనిచేశారు. ఇలా అనేక పదవులు ఆనం వివేకానందరెడ్డి చేపట్టారు. 1996లో మున్సిపల్ చైర్ ఛాంబర్కు అధ్యక్షునిగా పనిచేశారు. అయితే ఈ పదవిలో ఆయన ఎక్కువ రోజులు చేపట్టలేకపోయారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుల్లో ఆనం కుటుంబం పేరు తెచ్చుకుంది. ప్రధానంగా జిల్లా రాజకీయాలను తమ వైపు తిప్పుకోవడంలో వివేకాది కీలక పాత్ర అని చెప్పవచ్చు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్గం అప్పట్లో నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించేవారు. నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి కుటుంబం చెప్పిందే వేదం, వారు చేసేదే శాసనం అన్నట్టు జరిగేది. అలాంటి సమయంలో నేదురుమల్లి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొని తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్లో రెండో కూటమిని ఏర్పాటు చేసుకున్నారు ఆనం వివేకానందరెడ్డి. జిల్లాలో పార్టీకి సంబంధించిన చిన్న పదవి నుంచి పెద్ద పదవి వరకు ఏ పదవి కేటాయించాలన్నా వివేక ఓకే చెప్పాల్సిందే. అంతేకాదు, అటు అధికారుల బదిలీల విషయంలో కూడా ఆనం వివేకానందరెడ్డి కీలక నిర్ణయాలు తీసుకునేవారు. 1999లో ఆనం తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభకు పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆనం వివేకానందరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయినటువంటి టీడీపీ శ్రీనివాసులు రెడ్డిపై భారీ మెజార్టీతో గెలిచారు. అలాగే 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా పోటీ చేసి విజయం సాధించి నెల్లూరు జిల్లాలో ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆనం. 2009 నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ముచ్చటగా 3వ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు ఆనం వివేకానందరెడ్డి. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో తనకు తానే సాటి. మైక్ తీసుకుని సెటర్ వేయడం మొదలు పెడితే ప్రత్యర్థుల లెక్కలు తేలాల్సిందే అన్నట్లు ఉంటుంది ఆనం వివేకానందరెడ్డి వాయిస్. అయితే ఆయన రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినప్పటికీ వ్యక్తిగతంగా కనుచూపు మేర చూసినా కక్ష సాధింపు కనిపించదు అంటారు నెల్లూరు జిల్లా ప్రజలు.
కేవలం పార్టీకి విధేయుడిగా మాత్రమే ప్రత్యర్థులను ఎదుర్కొంటారు అంటుంటారు.